164 స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చా. 3 గంటల 30 నిమిషాల నుంచి ఆల్మోస్ట్ 5 నిమిషాలు తక్కువ 7 వరకు ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకా సంతకాలు, ఇంకా ఆ కార్యక్రమాలకు ఇంకో పావు గంట. మొత్తం మీద ఏమన్నా మీ దగ్గర నుంచి వెళ్ళాను వచ్చాను. సో డీటెయిల్డ్గా జరిగిందంతా చెప్పాలి కాబట్టి, మళ్ళీ హ్యాండ్ రిటర్న్ రాయాలి కాబట్టి చాలా అనుకున్న దాని మీద కొంచెం ఎక్కువ సమయం పట్టింది. ఈలోపు పాల్కి బెయిల్ వచ్చిందంట కదా, ఇవాళ వెళ్ళిపోతున్నాడా రేపా? లేదు ఇప్పుడు నేను చూసే మనం ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి. కాకపోతే ఏంటంటే అతను నోరెప్పలా. ఇప్పుడు దాకా సునీల్ కుమార్ గారు బయట ఉన్నాడు, నీకెందుకని అభయం ఇస్తాడు ఎప్పలా. ఇప్పుడు సునీల్ కుమార్ ఇద్దరు బయట ఉన్నారు. సో చూడాలి, కొంచెం ఆలస్యం అవ్వచ్చు. బట్ ఏమైనా అంతిమ విజయం నాకైతే పూర్తిగా పోలీస్ వ్యవస్థ మీద, అంటే ఇప్పటి పోలీస్ వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా ఇంకో 10 రోజులు ఆలస్యమైనప్పటికీ కూడా డెఫినెట్గా నిందితులు శిక్షించబడతారు. విజయపాల్ మెయిన్ ఫెలో, ఐఓ, అతని సమక్షంలోనే అన్నీ జరిగినాయి. అందరికీ తెలుసు, జరిగింది ఏంటో తెలుసు. కానీ మరి చట్టానికి సాక్షుల వివరాలు కావాలి కాబట్టి కొంత ఆలస్యం అవ్వచ్చు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకా చాలామందిని పిలిచి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని రిమాండ్ రిపోర్ట్లు మేము చూస్తాం కదా కోర్టులో. నేను కూడా ఇంప్లీడ్ అయ్యాను కాబట్టి చూసిన ఇట్ల ప్రకారం, కేసు డైరీల ప్రకారం డెఫినెట్గా కేసు ఒక కొలిక్కి నేను అనుకున్నంత స్పీడ్గా కాకపోయినా త్వరితగతినే వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఏమి కనపడతల్లా. కేసు డెఫినెట్గా నేను నీరు కారణం ఉన్నా సీలేసేస్తా. అంచేత ఎటువంటి ఇబ్బంది లేదు, వదిలేదే లేదు. ఎందుకంటే అన్ని వివరాలు మాకు తెలుసు కాబట్టి ఎవడు ఏం చేయలేడు. లేదు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయింది. అంటే పర్సువేషన్. ఎందుకంటే నేను వదలను ప్రతిదీ కూడా. నా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ కూడా నేను చేసుకుంటున్నాను. సో నా ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నేను కూడా పట్టుదలగా చేస్తాను కాబట్టి నేను 164 స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు. అయినా సరే నేను పట్టుదలగా వచ్చి 4-4.5 గంటల పాటు ఇక్కడ కూర్చుని ఓపికగా ఇస్తున్నాను. అంటే ఈ కేసుని వదిలే ప్రసక్తి లేదు. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని ఇంత దారుణంగా కొడితే అతనికే న్యాయం చేసుకోలేకపోతే వ్యవస్థల మీద ప్రజలకు అనుమానాలు వస్తాయి. వ్యవస్థల్ని ప్రజలు అసహించుకునే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి నేను దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకుని ఇంత పోరాటం చేయవలసి వస్తుంది. డెఫినెట్గా మీరు అన్నట్టు ఇది నేను కాకపోతే అసలు ఏమి ఉండేది కాదు. అసలు అప్పుడే లేపేసి ఉండేవారేమో కూడా తెలియదు. చాలా ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. మా ప్రభావతికి ఏం తెలియదు అన్నాడా? అవార్డులు అవన్నీ కనీసం ముందు జరిగినటువంటి స్టేట్మెంట్లు, ఆధారాలు ఇన్నున్నా కూడా కావాలని తప్పుదారి పట్టిస్తున్నారని కూడా ఆయన మాట్లాడారు. ప్రభావతి రిపోర్ట్లు మార్చింది అన్నదే నిజమమ్మా. ఆవిడ పేరు ప్రభావతి అన్నది ఎంత నిజమో, ఆవిడ రిపోర్ట్లు మార్చింది అన్నది అంతకన్నా నిజం. అసలు సింపుల్గా ఒకటి చెప్తా. ప్రభావతిని హైకోర్టు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసిన మే 14 తీసుకొచ్చి కొట్టారు కదా, 16వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు రిపోర్ట్ ఇవ్వమన్నారు. 12 గంటలకు రిపోర్ట్ ఇవ్వమంటే ఈ పోలీసు వాడు అప్పుడు దిలీప్ కుమార్ అని ఎవడో ఉన్నాడు, ఎయిడ్స్ వచ్చి వచ్చాడు. ఆ దిలీప్ కుమార్ నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టి 4:30కి జైల్లో పెడితే నన్ను జైల్లోకి వెళ్ళానని ఎన్ష్యూర్ చేసుకుని ప్రభావతి రిపోర్ట్ రిలీజ్ చేసింది. అప్పుడు కోర్టుకు వెళ్ళింది రిపోర్టు. 12 గంటలకు హైకోర్టు ఇమ్మంటే
నన్ను ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా డైరెక్ట్గా జైల్లో పెట్టి ఆ తర్వాత కోర్టులో రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు కోర్టు నన్ను పిలిపించమన్నారు. పిలిపించమంటే సుధాకర్ రెడ్డి లేదు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, ఇప్పుడు జైలు తలుపులు తెరిచి తీసుకురావడానికి కుదరదు అని అంతా ప్లాన్ చేసిన కుట్ర. ఆ కుట్రలో ప్రభావతి ప్రముఖ పాత్ర వహించిన మాట నిజం. సరే ఎప్పుడో మెడల్ వచ్చింది, ఇవన్నీ ఎలా కుదురుతాయి? మెడల్ వచ్చిన దానికి ఈ రిపోర్ట్లు మార్చిన దానికి సంబంధం ఉంది. అప్పుడు బాగా చదువుకుని ఉండొచ్చు, మెరిట్లో పాస్ అయి ఉండొచ్చు, బట్ దానికి మొగుడు ప్రలోభమా లేకపోతే ఆ మొగుడిని ప్రలోభం చేసిన ఒక ప్రముఖ రాజకీయవేత్త వెనకాల ఎవడున్నాడో మీకు అర్థమైపోద్దిలే. సో ఎవడు వెనకాల ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేశాడో తెలుసు, బట్ ఓపెన్గా పేర్లు చెప్తే ఇప్పుడు బాగోదు. బట్ డెఫినెట్గా ప్రభావతి గారు కుమ్మక్కయ్యారన్నది నిజం. రవి గారు మీ దగ్గరికి వచ్చి ఎన్ని చెప్పినా అల్టిమేట్గా నిజం బయటికి రాకపోదు. బట్ రవికి తెలుసు అంతా, ఎందుకంటే చెప్పింది ఆయనే కదా. ఇన్నాళ్ళు అవుతున్నా కానీ ప్రభావతిని అరెస్ట్ చేయడానికి ఎందుకని ఆలస్యం అవుతుంది? అంటే సుప్రీంకోర్టులో ఆవిడ బెయిల్ తెచ్చుకుందిగా, పారిపోయిన తర్వాత ఆవిడ వచ్చింది, సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకుంది. ఇప్పుడు పిలిచినప్పుడు వెళ్ళాలి, పిలుస్తారు. ఇప్పటికీ కూడా నిజం చెప్పకపోతే సుప్రీంకోర్టులో ఇంకొక 3 వారాల్లో వస్తుంది. నన్ను కౌంటర్ వేయమన్నారు, మా కౌంటర్ కూడా వేస్తాం. దాని తర్వాత 2 వారాల్లో ప్రభావతి గారు కౌంటర్ వేయాలి. మరి ఆవిడ కూడా బాగా రిచ్ లేడీ అనుకుంటా, బాగా సీనియర్ కౌన్సిల్ 10-15 లక్షలు తీసుకునే వాళ్ళని ఎంగేజ్ చేశారు. సో అప్పుడు ఆవిడ కోఆపరేషన్ ఉంటే ఇక్కడ ఆ బెయిల్ కంటిన్యూ అవుతుంది. ఆవిడ కోఆపరేట్ చేయకపోతే అదనమాట. ఇలాంటిది చిలకలూరు బ్యాట్ విడుదల రజనీ గారి మీద ఒక వ్యక్తి సేమ్ ఇలాగే టార్చర్ చేశారు స్టేషన్లో అంటే కేసు పెట్టారు సార్. వెంటనే ఎఫ్ఐఆర్ కూడా నమోదైపోయింది. కానీ మీ కేసులో మాత్రం ఇప్పటి వరకు ఎవరైతే A5 వరకు ఉన్నారో వాళ్ళని విచారణకే పిలుస్తున్నటువంటి పరిస్థితులు. నువ్వు చెప్పింది నిజం, ఏం చెప్పమంటావు? నువ్వు చెప్పింది నిజం, ఆలస్యం జరుగుతున్న మాట నిజం. సునీల్ కుమార్ని ఎప్పుడో పిలవాలి, సునీల్ కుమార్ని ఎప్పుడో సస్పెండ్ చేయాలి. అతను పిలవని మాట నిజం, అతన్ని సస్పెన్షన్ చేయని మాట నిజం. ఇవన్నీ నిజాలే. బట్ ఇన్ని నిజాలున్నా నమ్మకం అనేది ఒకటి నన్ను నడిపిస్తుంది. చూద్దాం ఎన్ని రోజులు సస్పెండ్ చేయకుండా ఉంటారు, ఎన్ని రోజులు ఎవడు కాపాడతాడు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ప్రశ్నించినట్టే రేపు ప్రజలు ప్రశ్నిస్తారు కదా. రజనీ మీద కేసు పెట్టిన వాళ్ళకి న్యాయం చేస్తారు, రాజుగారు పెట్టిన వాళ్ళకి న్యాయం చేయరని ప్రజలు అడుగుతారు కదా. వాళ్ళు మీరు అడిగారు, రేపు 100 మంది అడుగుతారు, ఎల్లుండి 1000 మంది అడుగుతారు. ఎంతమందిని ఎన్ని రోజులు కాపాడగలరు ఎవరైనా? బట్ ఎవరు కాపాడుతున్నాడో నాకు తెలియదు. బట్ ఎవరైనా ఎన్ని రోజులు ఎక్కువ రోజులు కాపాడలేరు. సో కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు దాకా సోదరుడు అడిగిన మాట నిజం, కానీ అది ఎక్కువ రోజులు జరగదు.